ఈ రోజు భుజభుజ నెల్లూరు హోండా షోరూమ్కి ఎదురుగానే ఉన్న రాఘవ ఫ్యామిలీ డాబా అండ్ రెస్టారెంట్లో లంచ్ చేద్దామని చెప్పి వెళ్ళిపోయాను. సరే ఇక్కడైతే చాలా బాగుంటుందని చెప్పి చాలా సజెషన్స్ అయితే వచ్చాయి, రాఘవ డాబా ట్రై చేయండి అని చెప్పి. సరే దీని మందలు ఎందుకు చూద్దాం అని చెప్పి ఈరోజు అయితే లంచ్ చేయడానికి వెళ్ళిపోయాను. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత యాంబియన్స్ అదేవిధంగా సీటింగ్ విషయానికి వస్తే చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. ఇది ఫ్యామిలీ డాబా అని చెప్పి పేరుకుంది, కానీ ఫ్యామిలీని తీసుకెళ్తే మాత్రం మనం ఫసక్ అయిపోతాం. ఈ డాబా అయితే స్ట్రిక్ట్లీ విత్ ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్స్తో వెళ్ళామంటే మాత్రం బాగా తిని ఎంజాయ్ అయితే చేయొచ్చు. అది కాకుండా అక్కడైతే వాతావరణం అంత కన్వీనియంట్గా అయితే లేదు, ఫుల్ మాస్గా అయితే ఉందన్నమాట. సరే అని చెప్పి ఫస్ట్ అయితే ఆనియన్ తీసుకొచ్చి పెట్టేశారు. ఇంకా నేను వచ్చేసి స్టార్స్లో చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ చేశాను. ఈ చికెన్ లాలీపాప్ చూడడానికి కొద్దిగా వెరైటీగా ఉంది కదా. పైన అయితే ఎగ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. మనకి గుడ్డు అయితే పగలగొట్టి దాంట్లో చికెన్ లాలీపాప్ని అయితే ఫ్రై చేసి తీసుకొచ్చి ఇచ్చారు. పైన అయితే గుడ్డుగా ఉన్నిందనమాట. ఇంక నేనైతే నిమ్మకాయ పిండుకొని ఫస్ట్ అయితే టేస్ట్ చూశాను. టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే, పైన వేసిన గుడ్డు వల్లేమో కొద్దిగా నీసు వాసన లాగా అనిపించింది. టేస్ట్ అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది. నేనైతే అనుకున్నంతేం అనిపించలేదు. చూడడానికి అయితే బాగా టెంప్టింగ్గా ఉన్నింది, కానీ టేస్ట్ అయితే అంతేం లేదనిపించింది. అది కాకుండా అదైతే కొద్దిగా ముద్దగా అనిపించింది. పైన పీసెస్ కూడా చాలా హార్డ్గా ఉన్నాయి. మొత్తం మీద దీని కాస్ట్ వచ్చేసరికి 320 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇంకా దాని తర్వాత వచ్చేసి బటర్ చికెన్, దాంట్లోకి వచ్చేసి రోటీ అయితే చెప్పుకున్నాం అనమాట. బటర్ చికెన్ కాస్ట్ వచ్చేసరికి 300 రూపాయలు అయితే తీసుకున్నారు. రోటీ అయితే ఒకటి వచ్చేసి 8 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇంకా నేనైతే ప్లేట్లో అలా అయితే బటర్ చికెన్ కర్రీ సర్వ్ చేసుకున్నాను. బటర్ చికెన్ కర్రీ పేరుకే ఉన్నింది, కానీ దాంట్లో అయితే బటర్ కూడా నాకేం అంత కనిపించలేదు. అది జస్ట్ చికెన్ కర్రీ లాగా అనిపించింది. ఇంకా నేనైతే ఒక ముక్క తుంచుకొని అలా నోట్లో అయితే పెట్టుకున్నాను. టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే, రోటీ విషయానికి వస్తే సాఫ్ట్గా ఉన్నింది, కానీ కర్రీ అయితే అనుకున్నంత ఫ్లేవర్ఫుల్గా అనిపించలేదు, జస్ట్ యావరేజ్గా అనిపించింది నాకైతే కర్రీ కూడా. బటర్ చికెన్ అని పేరుకే కానీ బటర్ అయితే ఎక్కడ ఫ్లేవర్ అయితే తగలలేదు. పీసెస్ అయితే లోపల కొద్దిగా సాఫ్ట్గా ఉన్నాయి. ఇంకా టేస్ట్ అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది. మీలో ఎవరైనా ఇక్కడ తింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.